హలో అండి అందరికీ. ఇది మా మునార్ ట్రిప్ వ్లాగు. మా హస్బెండ్‌కి మ్యాండేటరీ లీవ్ రావడంతో మునార్ ట్రిప్‌కి వెళ్తున్నాము. ఇది మా సడన్ ట్రిప్ కాబట్టి మేమింకా తత్కాల్‌లో ట్రైన్ బుక్ చేసుకొని ఇంకా మునార్‌కి స్టార్ట్ అయ్యాము. మునార్‌కి ఫ్లైట్‌లో కూడా వెళ్ళొచ్చండి. అయితే కోచిలో దిగి కొచ్చి నుండి మునార్ రీచ్ అవ్వాలి. ట్రైన్‌లో అయితేనేమో అలువా స్టేషన్‌లో దిగెళ్ళొచ్చు. అలాగే ఎర్నాకుళంలో కూడా దిగెళ్ళొచ్చు. ఇంకా మేము అలువా స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి మనకి బసెస్, క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. మనం ఏది కావాలంటే ఆ వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. మేము వెళ్ళే దారిలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కానీ అసలు వాటరే లేవు. ఇది మునార్ వ్యూ. ఇక్కడ మేము స్టే తీసుకొని ఇంకా నెక్స్ట్ డే నుంచి మునార్ చూడ్డానికి వెళ్ళాము. మునార్‌లో మేము ఫస్ట్ డే టాప్ స్టేషన్ డైరెక్షన్‌లో వెళ్ళాము. ఫోటో వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. వ్యూస్ చూసారు కదా! మొత్తం పచ్చదనమే. తర్వాత మేము ఇక్కడ కొన్ని ఫోటోస్ అవి దిగేసి మెట్టుపట్టి డ్యామ్‌కి వెళ్ళాము. అక్కడ బోటింగ్ ఉంటుంది. మనకు నచ్చితే బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఆ డ్యామ్ నుంచి బయటకొచ్చేసాక ఇలా ఇన్‌స్టంట్‌గా ఫుడ్ ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ అలా మనకు నచ్చితే తినొచ్చు. ఇంకా తర్వాత మేము కుందానా లేక్ వెళ్ళాము. అక్కడ డ్యామ్‌లో వాటర్ ఫ్లో చాలా తక్కువుంది మేము వెళ్ళినప్పుడు. మునార్ చూడ్డానికి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బెస్ట్ టైము. ఇక్కడైతే వెదర్ చాలా చల్లగా ఉంటది. ఇది కూడా హిల్ స్టేషనే కాబట్టి, ఇంకా ఈ వాటర్ ఫ్లో చూసుకొని మేము ముందుకు నడుచుకుంటా వెళ్తే అక్కడ పెద్ద పెద్ద చెట్లు కనిపించాయి. ఇది చూస్తే నాకు ఊటీలో పైన్ పార్క్ అని ఒకటుంటది. ఆ వ్యూ గుర్తొచ్చింది. సేమ్ అలానే ఉంటాయి. కానీ కొంచెం డిఫరెన్స్ ఉందిలెండి చెట్లయితే. చూసారా ఎంత హైట్ ఉన్నాయో, చాలా హైట్ ఉన్నాయి ఇవన్నీ. ఇంకా మేము ఈ వ్యూ మొత్తం చూసుకున్న తర్వాత నెక్స్ట్ టాప్ స్టేషన్‌కి వెళ్ళాము. స్టాప్ స్టేషన్ కూడా చూసుకొని అక్కడ నుంచి మేము అదే డే ఇక గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్‌కి వెళ్ళాము. ఇది ఊటీలో బొటానికల్ గార్డెన్ కన్నా చిన్నదే. కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ అక్కడేంటంటే పైకి వెళ్ళినట్టు అనిపించిద్ది ఎంతసేపు నడిచినా. ఇదేమో కిందకి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ గూడా కొన్ని వ్యూస్, ఫోటోసు అవన్నీ తీసుకొని ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మాకు ఇలా వాటర్ ఫ్లో కనిపించింది. ఇది చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఆ డే ఇక మేము మా హోటల్‌కి రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము. టాప్ స్టేషన్ డైరెక్షన్‌లో వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం పిల్లలకి మంకీ క్యాప్స్ అలా పెట్టుకుంటే మంచిది. గాలి చెవుల్లోకి వాటికి వెళ్ళకుండా. ఇది మా సెకండ్ డే. సెకండ్ డే టీ ప్లాంటేషన్‌కి వెళ్ళాము. అక్కడ గార్డెన్‌లోకి కూడా టీ గార్డెన్‌లోకి కూడా వెళ్ళనించారు. అక్కడ కూడా కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంకా మేము అక్కడి నుంచి మళ్ళీ ఎలిఫెంట్ పార్క్‌కి వెళ్ళాము. ఎలిఫెంట్ పార్క్‌లో మాత్రం మనకి టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ టికెట్ తీసుకొని మనము ఆ ఎలిఫెంట్ ఎక్కి రౌండేసి రావడానికి మనకి టైం పడుతుంది. అక్కడ మాత్రం మనం కొంచెం టైం స్పెండ్ చేసి మేము ఉంటాము అంటేనే ఈ ఎలిఫెంట్ పార్క్‌కెళ్ళండి. ఇక్కడ మనకి ఎలిఫెంట్ చేత ఆశీర్వాదము, అలాగే దానికి ఫీడ్ కూడా చేయనిస్తారు. పిల్లలకు కూడా మంచిగా గుర్తుంటుందని చెప్పి మేము ఇలా చేసాము. తర్వాత అడ్వెంచర్ పార్క్‌కి వెళ్ళాము. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. 5 ఇయర్స్ బిలో వాళ్ళకైతే టికెట్ లేదు. 5 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఫుల్ టికెటే. ఇంకా అక్కడ మనం ఆ యాక్టివిటీస్ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా అక్కడ మేము చాలా యాక్టివిటీస్ చేసి అక్కడి నుంచి మేము మా పిల్లలు జిప్ లైను, అలానే జిప్ లైన్ మీద నడవడం ఇవన్నీ చేశారు. ఇలా థ్రెడ్ మీద కింద వాటర్ ఉంటాయి. పైన ఇలా సన్నని థ్రెడ్, పైన ఇంకో తాడులా ఉంటది. అలా పట్టుకుని నడవడం. బ్యాలెన్సింగ్ అక్కడ ముందు బ్యాలెన్స్ చేసుకొని నడవడం చాలా బా అనిపించింది. ఇంకా మేము ఇవన్నీ చూసుకున్న తర్వాత కొన్ని ఫోటోస్ దిగి ఇక్కడ ఈ బాస్కెట్ లైన్‌కి, జిప్ లైన్‌కి మాత్రం మనం టైం స్పెండ్ చేయాలండి. మనకు చాలామంది ఉంటారు. ఇంకా వెయిట్ చేసి మనం కూడా దాన్ని ఎంజాయ్ చేసి రావాలి. ఇక్కడ ఇలా జిప్ లైన్‌లో వెళ్తున్నప్పుడు వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ తీసుకోండి. మనకి మెమరబుల్‌గా ఉంటాయి. అలాగే ఇంకా స్పైస్ గార్డెన్‌కి కూడా వెళ్ళాము. స్పైస్ గార్డెన్‌లో ఎంట్రీ టికెట్ ఉంటుంది. మనం ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒక గైడ్‌ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే మనకి అన్నీ చూపిస్తారు. ఇది ఈ మొక్క, ఈ మొక్క ఇలా ఉంటుంది అని చెప్పి. మనకి విన్నట్టే ఉంటాయి పేర్లు. కానీ ఆ మొక్కల్ని మనం చూడలేదు కాబట్టి అయితే నేను బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. వెళ్తే మాత్రం అక్కడ స్పైస్ గార్డెన్‌కి వెళ్ళండి. మిరియాలు, ఇలాచి, భృంగ్రాజ్, అశ్వగంధ ఇవన్నీ మనం చూడని మొక్కలు కాబట్టి మనకి వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు చెప్పేది మనం కూడా ఇంట్రెస్ట్‌గా ఇనగలగాలి. ఇక్కడ కూడా మనకి హాఫ్ అన్ అవర్ అయితే ఈజీగా టైం పడుతుంది. ఇంక ఇవన్నీ చూపించిన తర్వాత హెయిర్ గ్రోత్‌కి ఆయిల్ ఉంటుంది. పీసీఓడీ, పీసీఓఎస్ కూడా
మెడిసిన్ ఉంటుంది. ఈ ఆకులు అలా వాడతారు అని చెప్పి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు బాగా. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళ దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్‌ని మనకి కొనుక్కోమని చెప్పేసి వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఫోర్స్ ఏం చేయరు. మనకి నచ్చితేనే మనం కొనుక్కోవచ్చు. అలాగే బాడీకి ఆ మెడిసిన్ సెట్ అయిందనుకోండి, మన హెయిర్‌కి ఆ మెడిసిన్ సెట్ అయితే వాళ్ళే మళ్ళీ కొరియర్ గూడా చేస్తారంట. చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కానీ మేము ప్రొడక్ట్స్ అయితే ఏం తీసుకోలేదు గానీ, స్పైసెస్ మాత్రం కొన్ని తీసుకున్నాము. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే అనిపించింది మాకు స్పైసెస్ పరంగా అయితే కాస్ట్ ఎక్కువ. మున్నార్‌లో అయితే 3 డేస్ ప్లాన్ చేసుకొని 3 డేస్ మాకు నచ్చిన ప్లేసెస్ మేము కవర్ చేసుకుంటూ వచ్చాము. కొన్ని వేరే వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవి మాకు డిస్టెన్స్ ఎక్కువ అనిపించింది. అది కాక ఈ పిల్లల్నేసుకొని తిరగడము, ఆ జీపుల్లో వెళ్ళడము, ఆ ఏరియాస్‌కి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనిపించి మేము ఎంతవరకు చూడగలుగుతామో అన్ని ప్లేసెస్ అయితే నీట్‌గా ప్రశాంతంగా చూసాము. ఇది ఆ స్పైస్ గార్డెన్‌లో ఉండే వాళ్ళ షాపులు. ఇదండి మా మునార్ ట్రిప్పు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి.